'అగ్నిసాక్షిగా' ఎపిసోడ్ 44. రేవంత్ వైపు తిరిగి చెప్పండి అంటుంది. అది అది అంటూ తడబడుతుంటే అర్థం కాక చూస్తూ ఉంటుంది నందు. మనం ఎలాగో ఫ్రెండ్స్ అయిపోయాం కదా! ఇంకా సోఫాలో ఎందుకు? బెడ్ మీద పడుకోవచ్చు కదా నువ్వు కూడా! అంటూ అడుగుతాడు. నందు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది. అంటే ఏమీ లేదు. ఎలాగో మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా! ఇంకా నువ్వు సోఫాలో ఇబ్బంది పడ్డం ఎందుకు? బెడ్ మీద నువ్వు ఆ చివరన, నేను ఈ చివరన పడుకుందాము. మధ్యన పిల్లోస్ అడ్డుగా పెడదాము. అంటూ చెప్తాడు సాధ్యమైనంతగా తన గొంతులో తడబాటుని తెలియనివ్వకుండా. ఆశ్చర్యం నుండి తేరుకున్న నందు మౌనంగా లేచి తల దించుకొని బెడ్ దగ్గరకు వస్తుంది. రేవంత్ మొహంలో చిరునవ్వు వస్తుంది. థాంక్స్ అని చెప్పి మధ్యలో పిల్లోస్ అడ్డుగా పెడతాడు. నందు చిన్నగా నవ్వి బెడ్ మీద ఒక చివరకు పడుకుంటుంది. నందు ప్రెజెన్స్ ని ఫీల్ అవుతూ అతను కూడా మరోవైపుకు తిరిగి పడుకుంటాడు. నిద్రపోదాము అని ఎంత ట్రై చేసినా నందు స్పర్శకు అలవాటు పడిన రేవంత్ కి నిద్ర పట్టట్లేదు. చాలాసేపు దొర్లి ఇక నిద్ర పట్టక నందు వైపు తిరుగుతాడు. నందు గాఢ నిద్రలో ఉంటుంది. కొంచెం ముందుకు జరిగి తన నిద్ర పోతుందో లేదో క్రాస్ చెక్ చేసుకుంటాడు. నందు పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెల్లగా మధ్యలో అడ్డుగా పెట్టిన దిండ్లని మూలకి పెట్టేస్తాడు. నందు దగ్గరికి వచ్చి ఆమెని తదేకంగా చూస్తూ ఎంత అందంగా ఉన్నావు నందు, నా దిష్టే తగిలేలా ఉంది అనుకుంటూ ఆమె హృదయం మీద తల పెట్టుకుని ఆమెని చుట్టుకుంటాడు. అప్పుడు ప్రశాంతంగా అనిపించి అతని పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఇక కూల్‌గా నిద్రపోతాడు. తన సొంతం అనుకున్న ప్లేస్‌లో పడుకున్న తర్వాత 10 నిమిషాలకి నిద్రలోనికి జారుకుంటాడు రేవంత్. మధ్యరాత్రిలో మెలకువ వచ్చిన నందు తన మీద బరువుగా అనిపించడంతో కళ్ళు తెరిచి కిందికి చూస్తుంది. రేవంత్ తన మీద పడుకొని నిద్రపోవడం చూసి ఆమె ఆనందం హద్దులు దాటుతుంది. కదలకుండా ఇష్టంగా అతని తల మీద ముద్దు పెట్టుకొని అతని చుట్టూ చేతులు వేసి హగ్ చేసుకుంటుంది. ప్రియసఖి చేతులు తనని చుట్టుకోవడం నిద్రలోనే రేవంత్ మనసుకు తెలిసిందేమో మరింతగా ఆమెని హగ్ చేసుకొని పడుకుంటాడు. నందు నవ్వుకుంటుంది. మార్నింగ్ మాల్ దగ్గర ఆ కుర్రాళ్ళకి నా భార్య మిసెస్ నందిని రేవంత్ చంద్ర అని చెప్పడం గుర్తుకు వచ్చి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆమెకి. అతని మనసులో తన పట్ల ప్రేమ ఆమెకి అర్థమవుతుంది. హ్యాపీగా రేవంత్ గురించిన ఆలోచనలతో నిద్రలోకి జారుకుంటుంది. ఎప్పటిలాగా వేకువజామునే లేచి నందు మీద నుండి పక్కకి జరిగి పడుకుంటాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. రోజూ నందు నిద్రపోయాక ఆమె హృదయం మీద పడుకొని నిద్రపోవడం, ఆమె లేవక ముందే లేచి వేరే వైపు తిరిగి పడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది నందుకి తెలిసినా అంత ఆనందం దూరం చేసుకోలేక తెలియనట్లుగానే ఉంటుంది. ఒకరోజు ఆఫీస్‌లో మీటింగ్ అయిపోయిన తర్వాత ఎప్పటిలానే నందు ఆలోచనలు రేవంత్‌ని చుట్టుముడతాయి. ఎందుకు నేను నందుకి బాగా అలవాటు పడిపోయాను అనుకుంటాడు రేవంత్. చాలాసేపు ఆలోచించిన తర్వాత తన ప్రవర్తనపై ఒక క్లారిటీ వస్తాడు. నందు అంటే తనకు అమితమైన ప్రేమ అని గుర్తించి చిన్నగా నవ్వుకుంటాడు. మరి నందుకి? అంటూ ఆలోచనలో పడిన అతనికి తనని చూడగానే అందంగా సిగ్గుతో కందిపోయే మోము, తన మాట కోసం తపించే మనసు, తన ప్రేమ కోసం పరితపించే ఆమె చూపు అన్నీ గుర్తుకు వచ్చి అతని ప్రశ్నకి వెంటనే జవాబు దొరుకుతుంది. వెంటనే రేవంత్ మనసంతా సంతోషంగా మారిపోతుంది. ఇక నిన్ను వదులుకొను నందు. మా అమ్మలాంటి అమ్మాయి వస్తుందని పెళ్లి వద్దు అనుకున్నాను. కానీ నీలాంటి బంగారం దొరికాక నిన్నెందుకు దూరం చేసుకుంటాను? అతి తొందరలో మన ప్రేమని మరో స్టెప్ ముందుకు తీసుకువెళ్ళి మన అగ్రీమెంట్‌ని క్యాన్సిల్ చేస్తాను అనుకుంటాడు. తన జీవితం గురించి ఒక అందమైన నిర్ణయం తీసుకున్నాక ప్రశాంతంగా వర్క్‌లో మునిగిపోతాడు రేవంత్. కిచెన్‌లో నుండి తన రూమ్‌లోకి వెళ్తూ స్టెప్స్ ఎక్కుతున్న నందు అనుకోకుండా దేవుడి రూమ్ వైపు చూస్తుంది. దీపం ఒక్కసారిగా కొండెక్కుతుంది. నందు షాక్ అవుతుంది. పరుగున వచ్చి చూస్తుంది. ఆయిల్ ఫుల్ గానే ఉంది.
కానీ దీపం ఎందుకు కొండెక్కింది? ఏదైనా అశుభం జరుగుతుందా? అనుకుంటూ భయపడుతుంది. దీపం మరలా వెలిగించి చల్లగా చూడమని ఆ దేవుడిని ప్రార్థిస్తుంది. అన్యమస్కంగానే మరలా తన రూంలోకి వస్తుంది. రూమ్ క్లీన్ చేస్తుంటే తన చెయ్యి తగిలి స్టూల్ మీద ఉన్న గాజు గ్లాస్ కింద పడి ముక్కలవుతుంది. జాగ్రత్తగా అంతా నీట్‌గా క్లీన్ చేస్తుంది. కానీ భయంగానే ఉంటుందామెకి. శుక్రవారం రోజు ఈ అశుభాలేమిటి దేవుడా? దీపం కొండెక్కడం ఏమిటి? గాజు గ్లాస్ ముక్కలవ్వడం ఏమిటి? ఏదీ సవ్యంగా లేదు. ఆమె మనసు కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే సాయంత్రం వరకు గడిపేస్తుంది. ఆ విషయాలకి పక్కన పెట్టి నిష్కా వచ్చే టైం అయిందని స్నాక్స్ రెడీ చేయడానికి అంతా సిద్ధం చేసుకుంటూ ఉంటుంది నందు. ఆ పనిలో పడి తన దిగులుని తాత్కాలికంగా మర్చిపోతుంది. రోజు వచ్చే టైం దాటిపోయినా ఇంకా నిష్కా ఇంటికి రాకపోవడంతో కంగారు ఎక్కువ అవుతుంది నందుకి. ఆమె చాలా కంగారు పడుతూ ఉండగాని నందు మొబైల్ రింగ్ అవుతుంది. నిష్కా గురించి ఆలోచిస్తూ మొదట లిఫ్ట్ చేయలేదు. మరలా ఆగకుండా రింగ్ అవుతుంటే కొంత చిరాగ్గాని కాల్ లిఫ్ట్ చేస్తుంది నందు. అవతల వాళ్ళు చెప్పింది విని షాక్‌తో అలాగే ఉండిపోతుంది నందు. కళ్ళు వర్షిస్తూ ఉంటాయి. గుండెల నిండుగా బాధ. ఏడుస్తూ "ఏ హాస్పిటల్?" అంటూ అడుగుతుంది. వాళ్ళు డీటెయిల్స్ చెప్పి కాల్ కట్ చేస్తారు. నందు వెంటనే ఏడుస్తూ రేవంత్‌కి కాల్ చేస్తుంది. ఆమె కాల్ లిఫ్ట్ చేసిన రేవంత్ నందు ఏడుస్తూ ఉంటే కంగారుగా సీట్లో నుండి లేచి నిలబడతాడు. "ఏమైంది నందు?" అంటూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయండి.